మా తల్లి అక్కడే కూర్చుంది. ప్రార్థన అంతా అయిపోయింది. నేను కిందకి దిగి వెళ్తా ఉంటే ఆ తల్లి నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను తన హృదయం మీద ఆనించుకొని ఒక్క మాట అంది. అయ్యా, ఈ పిచ్చిదాని కడుపున, అక్షర జ్ఞానం లేని ఈ అమాయకురాలి కడుపున ఎంత గొప్ప దైవ సేవకుని దేవుడు పుట్టించాడయ్యా. నా గర్భం ధన్యమైపోయిందయ్యా. ఇంతకు మించి నాకేం కావాలయ్యా. నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించిన కానుకే ఉంది. నేను ఒక మాట అంటా, ఓ 10 రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోని కాదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం, ఆయనకి నెలకు వచ్చేకి 25,000 పింఛన్ వస్తుంది. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు. నా అవసరం లేదు వాళ్ళకి. నేను ఒక 1,00,000 రూపాయలు ఆ తల్లికి ఇచ్చినోని కాదు, ఆ తల్లి అన్నమాట, ఆ మాట చాలు. నా తల్లికి నేను ఇవ్వగలిగే కానుక అంతకు మించిందే ఉంది. అలాంటి యవ్వన బిడ్డలుగా మీరందరూ మార్చబడుతురు కాక. యవ్వన బిడ్డలారా, ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నా, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, నీ నరనరాన నన్ను బట్టి మా నాన్న ఎప్పుడు తలెత్తుకోవాలా? మీ కూతురు ఇట్లా చేసిందంటగా, మీ కూతురు పలానా అబ్బాయి బండెక్కి వెళ్తుందట్టుగా, మీ అమ్మాయి ఇట్లా దారి తప్పిపోయిందట్టు కదా. అలాంటి మాట ఎప్పుడు నీ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ చెవులతో వినకూడదు. నిన్ను బట్టి ఎప్పుడు వాళ్ళు తలదించకూడదు. నీ తండ్రికి నీవు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే, నిన్ను కన్న తండ్రికి నీవు ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే, ఒక ఉన్నతమైన స్థాయి చేరుకొని నీ స్థాయిని నీ తండ్రికి నువ్వు కానుకగా ఇచ్చుదువుగాక.